ప్రేక్షకులకు నమస్కారం. గతం ఎపిసోడ్లో భరతనాట్యం గురించి మనం అలారీపు, జతీస్వరం, శబ్దం గురించి తెలుసుకోవడం జరిగింది. నాలుగవది పదవర్ణం గురించి మనం తెలుసుకుందాం. ఈ పదవర్ణం అనేది భరతనాట్య సాంప్రదాయ రీతిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత అది ఒక ఎలాబరేట్గా అంటే పెద్దగా ఉంటుంది. దాదాపు 45 minutes 1 hour చేసేవాళ్ళు కూడా ఉన్నారు లాంగ్ బ్యాక్. ఇప్పుడు చూసేవాళ్ళు లేరని తగ్గించారు, కానీ లేకపోతే తగ్గించడం జరగదు. అది దాని కారణం ఏంటంటే నర్తకి ప్రతిభ దీని ఎందు చూపించబడుతుంది. ఎందువల్ల దీని 2 కారణాలు. దీనిలో మంచి సాహిత్యం ఉంటుంది నర్తకి చేయడానికి, నాయక లక్షణం ఎక్కువగా ప్రస్ఫుటం అవుతుంది. మూడోది చౌక కాలంలో ఉంటుంది, అంటే స్లోగా ఉంటుంది. పెద్ద కూడా కంగారు పడి గబగబ ఉండదు, చౌక కాలంలో ఉంటుంది. కాబట్టి ఇది నర్తకి ఎప్పుడైతే చౌక కాలంలో ఉందో నర్తకి తను అభినయం చేయడానికి ఉంటుంది. తర్వాత నాయక లక్షణాలు కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఇలాగా దీని యందు ఫస్ట్ తొలి త్రికాల జతి ఉంటుంది. ఈ పల్లవికి అనుపల్లవికి మధ్యలో మామూలు జతులు ఉంటాయి, అంటే నృత్యం చక్కగా ఉంటుంది. అలాగే ఆ పల్లవి అనుపల్లవి చరణాలు, ఎత్తుగడ స్వరాలు, ఇవన్నీ ఎత్తుగడ స్వరాలకి సాహిత్యం ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి నర్తకి అభినయం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దీంట్లో. ఎందువల్ల అవకాశం ఉంటుందంటే, ఒకటి చౌక కాలంలో ఉంటుంది, 2 మంచి సాహిత్యం ఉంటుంది, తర్వాత నాయక లక్షణం నాయక అవస్థ చూపించడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. అది విరహోత్కంఠిత, లేకపోతే విప్రలంద, స్వాధీన పత్రిక, ఇవన్నీ కూడా చక్కగా చూడండి. సైమిల్టేనియస్గా నృత్యం కూడా ఉంటుంది, అంటే త్రికాల జతి, మామూలు జతి, తర్వాత ముక్తాయి స్వరం, చరణం తర్వాత వచ్చేటువంటి ఎత్తుగడ స్వరాలన్నీ కూడా మనం నృత్యం చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అందువలన వాళ్ళు భరతనాట్యంలో పదవర్ణం అనేటువంటి అంశం వాళ్ళు చేసేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశంగా చూపించడం జరుగుతుంది. అలరింపు, జతీస్వరం, శబ్దం, పదవర్ణం. తర్వాత వచ్చి మనకి కీర్తన, ఏదైనా త్యాగరాజ కీర్తన, ఏదో ఒక రామదాసు కీర్తన, లేదంటే శ్యామశాస్త్రి కీర్తన. ఈ కీర్తన అంటే కీర్తించడం దేవుణ్ణి ఎవరినో, మళ్ళా ఆ కీర్తనని చేస్తారు. కొంతమంది కీర్తనలో కొన్ని జతులు పెట్టుకుంటారు, కొన్ని కీర్తనలు జతులు పెట్టకుండా కూడా చేస్తారు. ఆ కీర్తనని బట్టి, ఆ వరబడిని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటారు. కీర్తన అయిపోతుంది కదా. తర్వాత అష్టపతి, జయదేవుని అష్టపతి తీసుకొని అష్టపతి చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత పదం, జావళి, పదం, ఈ 2 కూడా భరతనాట్యం చేసేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశాలే. ఈ పదం అనేది ఇందాక చెప్పాను కదా, పదవర్ణం ఎలా స్లోగా ఉంటుంది, ఇది కూడా స్లోగా ఉంటుంది. అడుగులు ఉండవు అసలు దీంట్లో. మామూలుగా చౌక కాలంలో అంటే చాపు తాళంలో ఉంటుంది ఎక్కువగా. ఇది చాపు తాళం అంటే మనకి లఘులు ధృతాలు కాకుండా, సపోజ్ మిశ్ర చెప్పనుకోండి, తక్కిట్ట తక్క దిమ్మి, తక్కిట్ట తక్క దిమ్మి, లేతే తక్క తక్కిట్ట దిక్కు తక్కిట్ట, పదాలన్నీ కూడా ఎక్కువగా దీని అందే ఉంటాయి, ధృతకాలంలో ఉండవు. దీని వలన నర్తకి కూడా వివరంగా అభినయం చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నృత్యం ఉండదు, అసలు అడుగులు ఉండవు ప్రదర్శించడానికి. మనం కేవలం అభినయమే ప్రధానమైనటువంటి అంశము. పదం, జావళి కూడా ఉంటుంది, అలాగే సేమ్ పదంలాగానే ఉంటుంది. కాతే ఏంటంటే కొంచెం ధృతకాలంలో ఉంటుంది, అంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది. అష్టపది అలా శ్లోకంలో అయితే ఇంకా అసలు తాళమే ఉండదు, అభినయమే ఎక్కువ ప్రాధాన్యం దాంట్లో. శ్లోకం, రామకర్ణామృతం, కృష్ణకర్ణామృతంలో నుండి శ్లోకాలన్నీ కూడా అభినయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలానా కొంచెం స్పీడ్గా ఉంటుంది, లేదంటే కొన్ని మధ్యమ కాలం ఉంటుంది. చౌక కాలం మటుకు తెలానా ఉండదు. అటువంటి తెలానాతో అన్ని దీంట్లో వివిధ జాతులతో సంబంధించి, అంటే చతురస్రం, తిస్రం, మిశ్రం, ఖండం, సంకీర్ణం సంబంధించినటువంటి ఈ జాతులన్నీ కూడా కూర్చి చక్కగా అడుగులన్నీ సెట్ చేసి, ఆ అంగహారాలన్నీ కూడా కరుణాంగులు, పదవిన్యాసం, హస్తవిన్యాసం అన్నీ కూడా చక్కగా ప్రస్ఫుటంగా ఉంటాయి. చివరి వచ్చే చరణానికి మాత్రం కొంచెం ఆ సాహిత్యానికి అభినయం చేస్తారు. మిగతా అంతా కూడా నృత్య ప్రధానమైన అంశంగా చేయడం జరుగుతుంది. ఇలాగా ఒక క్రమ పద్ధతి వాళ్ళు ఏర్పాటు చేశారు. అలరింపు, జతీస్వరం, శబ్దం, పదవర్ణం, కీర్తన, అష్టపది, పదం, జావళి, శ్లోకం, తిలానాగా ఇలాగ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా
అంటే దాదాపు 17th సెంచరీలో చెన్నయ్య, పన్నయ్య, బడివేలు, శివానందం, తంజావూరు సోదరులు అంటారు వాళ్ళందరూ కూడా. కొన్ని పన్నయ్య వాళ్ళందరూ కూడా పదవర్ణాలు అవి కూడా రాశారు, జతి స్వరాలు. ఆ రోజుల్లో వాళ్ళు కూర్చున్నటువంటి ఆ క్రమబద్ధత కొన్ని భరతనాట్యం వరుస ఈ రోజుకి కూడా మనం వాళ్ళు అదే క్రమపద్ధతిని ఫాలో అవుతున్నారు. అందుకని వాళ్ళందరూ మహానుభావులని చెప్పడం కాదు, వాళ్ళు దైవ స్వరూపులు. ఎందుకంటే వారు మనకి అందించినటువంటి చక్కటి ఒక భిక్ష లాంటిదన్నమాట. మన సంస్కృతిని ఎంత అందంగా అందించారు. ఈ భరతనాట్యంలో ఎంతోమంది ఇప్పుడు నాట్యం అటు ఇటు వెళ్తున్నా కూడా ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మన దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒకప్పుడు జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే. అంటే సపోజ్ మనం డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజ్యాన్ని తర్వాత మన ఆదరణ సరిగా లేదనుకోండి, ఈ గ్రామ పెద్దలు కానీ ఇంకోటి కానీ వాళ్ళు అంతా కూడా వాళ్ళని కొంచెం ఈ భోగం మేళంగా తీసుకొని తెచ్చి వ్యవస్థ పతనమైన అప్పుడు మళ్ళీ కొంతమంది పూనుకుంటారు. అట్లా పూనుకున్న వాళ్ళల్లోనే పిణియ 2 ఏళ్ళు అలా కొంతమంది దండయాతి పనిపిల్లి, కన్నాలక్ష్మణ్ అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ కళని భరతనాట్యం అని బాల సరస్వతి వీళ్ళందరూ కూడా పైకి తీసుకురావడం జరిగింది. ఇంకా పద్మా సుబ్రహ్మణ్యం, ఎంతోమంది, చిత్ర విశ్వేశ్వరన్, అడయాల లక్ష్మణ్, ధనుంజన్, ఎంతోమంది అందరూ కూడా, యామినీ కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా భరతనాట్యం అంటే ఇది, మన కళ అంటే ఇది, మన సంస్కృతి అంటే ఇది, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి చక్కటి కళ ఇది అని వాళ్ళు ప్రపంచంలో చాటి చెప్పినటువంటి మహనీయులు. వారందరూ కూడా మరొకసారి మనం నమస్కారం పెట్టి చెప్పుకున్నాం. ఇప్పటి వరకు భరతనాట్యం, తంజావూరు నాట్యం, సదీ నాట్యం గురించి అంటే 3 పదాలు వేరే అనుకున్నారండి. 3 ఒకటే. భరతనాట్యాన్ని అనేక రకాలుగా గత కాలం నుండి నేటి వరకు పిలవడం జరుగుతుంది. నేడు భరతనాట్యం అనేటువంటి పదాన్ని ఒకప్పుడు మనం సదీ నాట్యంగా, తంజావూరు నాట్యంగా కూడా పిలువబడేది. ఇప్పటివరకు మనం భరతనాట్యం గురించి క్లుప్తంగా కొంచెం తెలుసుకున్నాం కదా. తదుపరి ఎపిసోడ్లో కూచిపూడి నాట్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.